కొన్ని నంబర్స్ ఉంటాయండి. వాటిలో ఏవేవో రహస్యాలు దాగి ఉంటాయంటారు కదా. ఈరోజు మనం అలాంటి ఒక నంబర్ గురించి తెలుసుకోబోతున్నాం. 14, 28, 57. అచ్చం ఫీనిక్స్ పక్షిలాగా బూడిదలోంచి మళ్లీ పుట్టే ఒక అద్భుతమైన సంఖ్య ఇది. ఆ నంబరేంటో చూద్దామా? అసలు ఒక నంబర్ మళ్లీ పుట్టగలదా? అదే ఈరోజు మన ముందున్న పెద్ద ప్రశ్న. ఫీనిక్స్ పక్షి కథ మనకు తెలిసిందే. బూడిదలోంచి మళ్లీ ప్రాణం పోసుకుంటుంది. కాని ఓ మామూలు అంకెకు ఇది ఎలా సాధ్యం? అదేంటో చూద్దాం. సరే, ముందుగా ఆ నంబర్ని దాని అసలు రూపంలో చూద్దాం. ఈ అంకెల ఆర్డర్ని కాస్త గుర్తుపెట్టుకోండి. 1, 4, 2, 8, 5, 7. చూడ్డానికి చాలా మామూలుగానే ఉంది కదా, కాని దీని వెనకున్న మ్యాజికేంటో త్వరలోనే అర్థమవుతుంది. ఇక్కడి నుంచే అసల్ మ్యాజిక్ మొదలవుతుంది. చూడండి, దీన్ని 2తో గుణించగానే అవే అంకెలు మళ్ళీ వచ్చాయి. కాని ఆర్డర్ మారింది. అంటే కేవలం తమ ప్లేసులు మార్చుకున్నాయన్నమాట. ఒక పర్ఫెక్ట్ రొటేషన్ లాగా. ఈ ప్యాటర్న్ ఇక్కడితో ఆగదు, ఇంకా కొనసాగుతుంది. ఇది చూడ్డానికి అచ్చం మ్యూజికల్ చైర్స్ గేమ్లాగా ఉంది కదా. అంకెలన్నీ డాన్స్ చేస్తూ ప్లేస్లు మారుతున్నాయి, కానీ ఏ అంకె కూడా గేమ్లోంచి బయటికి వెళ్లట్లేదు. ఈ సైకిల్ ఎంత కన్సిస్టెంట్గా ఉందో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. ఎంత పర్ఫెక్ట్, ఎంత ప్రిడిక్టబుల్ ఆర్డర్. ప్రతిసారీ అవే 6 అంకెలు ఎంతో అందంగా తమ తమ స్థానాలు మార్చుకుంటున్నాయి. అంటే మనం ఏ నంబర్తో మల్టిప్లై చేసినా సరే, ఈ సంఖ్య యొక్క అసలు స్వభావం, దాని DNA అస్సలు మారట్లేదన్నమాట. వినడానికే కొంచెం వింతగా ఉంది గదా. ఓకే, ఇక్కడితో ఈ పర్ఫెక్ట్ సైకిల్ పూర్తయింది. 1 నుంచి 6 వరకు ఏ నంబర్తో గుణించినా మనకు అదే నంబర్ యొక్క రొటేషన్ వస్తుంది. కానీ ఒకవేళ ఈ పర్ఫెక్ట్ సైకిల్ని బ్రేక్ చేస్తే అప్పుడేమవుతుంది? ఈ అద్భుతానికి మనం ఒక పేరు పెట్టాలి కదా. ఇదేనండి ఒక సైక్లిక్ నంబర్, అంటే ఒక చక్రీయ సంఖ్య వెనుకున్న మ్యాజిక్. అయితే ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ వస్తుంది. ఎందుకంటే ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా సరే, ప్రతి ప్యాటర్న్కి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. 7తో గుణించినప్పుడు వచ్చే రిజల్ట్ చూడండి, ఎంత నాటకీయంగా ఉందో. అన్ని 9లు. అంతే, ఆ సంఖ్య తన ప్రత్యేకతను పూర్తిగా కోల్పోయింది. అచ్చం శూన్యంలో కలిసిపోయినట్టుగా. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఈ సంఖ్య యొక్క మరణమనమాట. ఇక్కడే మనం ఫీనిక్స్ పక్షి గురించి ఎందుకు మాట్లాడుకున్నామో అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 9ల బూడిద నుంచే మనం ఒక పునర్జన్మను చూడబోతున్నాం. ఓకే, ఇది చూడటానికి కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు, కాని దీని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్. ఇంకా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, 7 కన్నా పెద్ద నంబర్స్తో గుణించినప్పుడు వచ్చే రిజల్ట్ కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కాని ఇక్కడొక చిన్న ట్రిక్ ఉంది. ముందున్న అంకెను తీసి మిగిలిన భాగానికి యాడ్ చేస్తే ఏమవుతుందో చూడండి. మన అసలు నంబర్ లేదా దాని వేరే రూపం మళ్ళీ పుడుతుంది. ఉదాహరణకు 8తో గుణిస్తే మనకు 11,42,856 వస్తుంది. ఇప్పుడు ఆ ముందున్న 1ని తీసుకుని 142,856కి కలపండి. అంతే, 142,857 తిరిగి వచ్చేసింది. అద్భుతం కదూ. సరే, ఇప్పటిదాకా మ్యాజిక్ చూశాం. ఇప్పుడు దీని వెనకున్న మ్యాథ్స్ ఏంటో చూద్దాం. అసలు ఈ 7లో ఏముంది అంత స్పెషల్? ఈ 142857 మ్యాజిక్ వెనకున్న సీక్రెట్ ఏంటంటే, ప్రైమ్ నంబర్ 7తో దీనికున్న సంబంధం. ఇదేదో యాదృచ్ఛికంగా ఏర్పడిన అంకెల గుంపు కాదు. 1ని 7తో భాగించినప్పుడు వచ్చే డెసిమల్స్ ఉంటాయి కదా, 0.142857. అక్కడ్నుంచే ఈ నంబర్ పుట్టింది. అందుకే దీన్ని సైక్లిక్ నంబర్ అంటారు. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే, మనం 1ని 7తో భాగాహారం చేసినప్పుడు శేషాలు అంటే రిమైండర్స్ ఒక ప్రత్యేకమైన క్రమంలో వస్తాయి. ఆ ప్రతి రిమైండర్ మన మ్యాజిక్ నంబర్లోని ఒక్కో అంకెను ఇస్తుందన్నమాట. అలా ఒక పర్ఫెక్ట్ రిపీటింగ్ సైకిల్ ఏర్పడుతుంది. ఇది ఒక అందమైన గణిత నృత్యంలాంటిది. దీనే మిడీ సిద్ధాంతం అంటారు. చూడండి, ఈ నంబర్ని 2 ముక్కలుగా చేసి, అంటే 142, 857, ఈ రెండింటినీ కలిపితే వచ్చే రిజల్ట్ 999. అన్ని 9లే. ఇది ఈ సంఖ్యలో దాగి ఉన్న ఒక అద్భుతమైన బ్యాలెన్స్ని, సిమ్మెట్రీని మనకు చూపిస్తుంది. కథ ఇక్కడితో అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. దీన్ని 3 భాగాలుగా చేసి కలిపినా మనకు 99 వస్తుంది. దాని అంకెలన్నీ కలిపితే 27. దాన్ని మళ్ళీ కలిపితే 9. అంతేకాదు, ఇదొక కప్రేకర్ నంబర్ కూడా. అంటే దాని స్క్వేర్ని 2 భాగాలుగా చేసి కలిపితే మళ్ళీ అదే నంబర్ వస్తుంది. అచ్చం తనను తాను ఒక అనంతమైన చక్రంలో పునరుద్ధరించుకుంటున్నట్టుగా ఉంది కదా.
అయితే ఈ సంఖ్య ప్రాముఖ్యత కేవలం మ్యాథ్స్ వరకే ఆగిపోలేదు. ఇప్పుడు కాస్త చరిత్రలోకి వెళ్ళి దీనికున్న సాంస్కృతిక, సింబాలిక్ ప్రాముఖ్యత ఏంటో కూడా చూద్దాం. సాహిత్యంలో మాల్బా తాహన్ రాసిన ది మ్యాన్ హూ కౌంటెడ్లో ఈ నంబర్ గురించి అద్భుతంగా చెప్తారు. ఎన్ని గుణకార ముసుగులు వేసుకున్నా దాని అసలు సారం మాత్రం మారకుండా ఉండే ఒక పవిత్రమైన క్రమమిది అని వర్ణించారు. అంటే బయటకు గందరగోళంగా కనిపించినా లోపల ఒక శాశ్వతమైన సత్యం దాగి ఉంటుందని అర్థం. ఎనియాగ్రామ్ అనే ఒక ఆధ్యాత్మిక చిహ్నం గురించి వినే ఉంటారు. దానికి ఈ 142857 నంబరే గణిత ఆధారం. ఆ సింబల్లోని గీతలు, పాయింట్లు ఖచ్చితంగా మన నంబర్ ఆర్డర్ని ఫాలో అవుతాయి. 1 నుంచి 4, 4 నుంచి 2 అలా. ఇది మార్పుని, పరివర్తనను సూచిస్తుందని, జీవితంలోని అభివృద్ధి ప్రక్రియలను వివరిస్తుందని చాలామంది నమ్ముతారు. ఈ ఆలోచనలు కేవలం పాతకాలపు చిహ్నాలకే పరిమితం కాలేదు. ఇప్పుడు ఈ మ్యాథమెటికల్ ప్యాటర్న్స్ మోడర్న్ సైన్స్లో ఎలా కనిపిస్తున్నాయో చూద్దాం. ఈ నంబర్లోని రిపీటింగ్, సిమ్మెట్రికల్ లక్షణాలు సైన్స్లో కూడా స్ఫూర్తినిస్తున్నాయి. ఉదాహరణకు అణుభౌతిక శాస్త్రంలో 14ని ఒక కొత్త మ్యాజిక్ నంబర్గా గుర్తించారు. ఇది అణుకేంద్రకాలలో అసాధారణ స్థిరత్వాన్ని సూచిస్తుందట. అలాగే విశ్వోద్భవ శాస్త్రంలో కూడా మన గెలాక్సీ పైన కింద ఉన్న ఫెర్మి బబుల్స్లోనే సిమ్మెట్రీ, ఇలాంటి సంఖ్యలలో కనిపించే పునరావృత్త నమూనాలకు ఒక కాస్మిక్ మిర్రర్లాగా కనిపిస్తుంది. అంటే ఈ నంబర్లోని అందం విశ్వంలోని సామరస్యాన్ని వెతకడానికి మనల్ని ప్రేరేపిస్తుందన్నమాట. మరి చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ సంఖ్యలన్నీ కేవలం మనుషులు సృష్టించుకున్నవా? ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనం వాడుకునే సాధనాలా? లేక మనకు తెలియకుండానే మనం ఈ విశ్వం యొక్క సోర్స్ కోడ్ను కనుగొంటున్నామా? ఈ ప్రశ్న మనల్ని మరింత లోతుగా ఆలోచింపజేస్తుంది. గణితానికి, వాస్తవానికి మధ్య ఉన్న బంధాన్ని అన్వేషించేలా చేస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు?